జై భీమ్ దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో ఒక పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. దాని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ విద్యకు రాష్ట్ర బడ్జెట్లో 15% నిధులు కేటాయించమని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ పాదయాత్ర నడుస్తూ ఉంది. ఎందుకు ఈ డిమాండ్ చేస్తున్నామంటే కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో విద్యకు 15% నిధులు కేటాయిస్తామని చెప్పిండ్రు. కానీ పోయిన సంవత్సరము కేవలం 7% మాత్రం నిధులనే కేటాయించారు బడ్జెట్లో. కాబట్టి మీరు ఇచ్చిన మాట ప్రకారము 15% నిధులను కేటాయించాలి అని చెప్పి ఈ పాదయాత్ర ఇవాళ మెదక్ జిల్లా నిజాంపేట మండలం నాలాపూర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా గజ్వేల్లో స్టార్ట్ అవుతుంది, హనుమకొండ జిల్లాలో స్టార్ట్ అవుతుంది, హైదరాబాద్ జిల్లాలో స్టార్ట్ అవుతుంది. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అనేక చోట్ల ఇవాళ దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర ప్రారంభిస్తున్నారు. మరి ఇక్కడ ఈ నిజాంపేటలో డిపిఎఫ్ జిల్లా అధ్యక్షులు సుభాష్ సంజీవ్ గారి నాయకత్వంలో ఒక 10 కిలోమీటర్లు మా కార్యకర్తలు అందరూ నడుచుకుంటూ ఈ యాత్రలో ముందుకు పోతా ఉన్నారు. ప్రధానమైన డిమాండ్ నేను ఇంతకుముందు చెప్పినట్టు విద్యకు ప్రభుత్వం 15% ఇవ్వాలి. మీరు దేనికైనా ఖర్చు పెట్టుకోండి, మీరు రైతు బంధుకు, రైతు భరోసాకి ఇస్తారో, పింఛన్లకు ఇస్తారో, కానీ ఇది ఈ దేశ పిల్లల భవిష్యత్తు నిండుతుంది. గదిలో ఇవాళ టీచర్లు సరిగా లేరు, తరగతి గదులు సరిగా లేవు, మంచినీళ్ళు లేవు, స్కూల్ దగ్గర టాయిలెట్ లేవు, స్కూల్ దగ్గర చాలా సమస్యల మధ్య పిల్లలు ఇవాళ చదువు సాగిస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వ విద్య లేకపోతే ఎస్సీ ఎస్టీ పిల్లలకు విద్య మరింత దూరం అవుతుంది. కాబట్టి ఆ ఎస్సీ ఎస్టీ బీసీ పేద విద్యార్థులందరికీ ప్రభుత్వ విద్య రాజ్యాంగబద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ ఏదైతే రాజ్యాంగంలో పెట్టాడో 14 సంవత్సరాల్లో పిల్లలందరికీ నిర్బంధ ఉచిత విద్య అందించాలని చెప్పాడో ఆ విద్యను మరింత పకడ్బందీగా అందించాలని చెప్పి కోరుతూ ఇవాళ ఒక డిపిఎఫ్ న్యాయమైన డిమాండ్ తోటి ముందుకు పోతా ఉంది. అదేవిధంగా మేము ప్రభుత్వ విద్యను కాపాడమని చెప్తున్నాం. రెండోది ప్రైవేటీకరణ. ఇవాళ ప్రైవేట్ విద్య గ్రామీణ ప్రాంతాల్లో కూడా విద్య ప్రైవేట్కి వస్తుంది. ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు అనేక అవస్థలు పడుతూ ఉన్నారు. కాబట్టి ఆ ప్రైవేట్ విద్యను మొత్తం అరికట్టాలి. ఒక నాణ్యమైన విద్య రావాలి పిల్లలకు. నాణ్యమైన విద్య, సమాన విద్య. బలిసినోడు భక్తుడు కూడా ఒకే పాఠశాల చదవాలి. పెద్ద కులము చిన్న కులం పిల్లలు కూడా ఒకే పాఠశాల చదివితే అందరికీ ఒకే రకమైన విద్య చదివితే అందరికీ ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్ సమాన పద్ధతులు వస్తాయి. కాబట్టి నాణ్యమైన విద్య అంటే సమాన విద్య అంటే మా దృష్టిలో ఇది స్కూల్లో పిల్లలు ఉండాలి, టీచర్లు ఉండాలి. కానీ ప్రభుత్వము పిల్లలు లేని పేరుతోటి 10,000 పాఠశాలలు మూసివేసేందుకు ఒక కుట్ర చేస్తూ ఉంది. ఆ కుట్రకు వ్యతిరేకంగా మేము పాదయాత్ర చేస్తా ఉన్నాం. కొంచెం ఈ